రీసెంట్‌గా మా ఫ్రెండ్ ఒకడు ఇలా మాట్లాడుకుంటూ చిన్న సిట్టింగ్ ఆ! యేసుకున్నాం. రైట్. "అరే! రైట్. ఇది భోగపురంలో మా తాత ఇదే అమ్మేసాడురా ఈరోజు 5,00,00,000 ఉంది, 4,00,00,000 ఉంది" అని చెప్పాడు. ఆ! అది ఉండుంటే నాకు ఈరోజు బెటర్‌గా ఉండుండే. ఆ! ఒకడంటాడు అలా కాదురా మా బాబాయ్ ఇక్కడ కొనుంటే నేను నీలాగే ఇంకా నేను మిస్ అయ్యేవాడిని కాదురా అనేసి. ఆ! అయితే వాడికి చెప్పేదేంటంటే వాడికే కాదు సార్ అందరికీ చెప్తున్నాను. హ్మ్. హ్మ్. ఆ రోజు మన నాన్నగారు కొనలేదంటే ఎకరం 2,000, 3,000 ఉంది. హ్మ్. ఆ రోజు పరిస్థితి, ఆ రోజు పోషించే విధానము, హ్మ్. ఆ రోజుకి అది కష్టం. హ్మ్. సో, అతను అప్పు చేసైనా కొనలేదని మనం అంటున్నాం. హ్మ్. మరి మనమేం చేస్తున్నాం? హ్మ్. వీళ్ళేం చేస్తున్నారు? ఆ! రూ. 1,00,000 శాలరీ ఉంది కదా! 50,000 శాలరీ ఉంది కదా! ఆ! అప్పు చేసి కొను. కొనగలరా? కొనగలరు సార్. లోన్స్ అవుతున్నాయి, అన్నీ అవుతున్నాయి సార్. హ్మ్. కొంటే రేపొద్దున వీళ్ళ పిల్లలు హ్మ్. నెక్స్ట్ తరం ఇదే క్వెషన్ ఎయ్యరు కదా వీళ్ళ మీద. అవునవును. వీళ్ళు కదా సార్ ఇప్పుడు రోడ్డు మీద మీకు కనిపిస్తున్న ప్రతి కోటీశ్వరులు కూడా ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసిన వాళ్ళే. హ్మ్. ఈరోజు ఆళ్ళు కోటీశ్వరులయ్యారు. ఈ రాత్రి కోటీశ్వరులు అయ్యేది చేసిన వాళ్ళు కాదు సార్. హ్మ్. బిహైండ్ ది స్క్రీన్ ఏంటంటే హ్మ్. వీళ్ళంతా ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేశారు. ఆళ్ళ రేట్లు పెరిగాయి. హ్మ్. ఈరోజు కోటీశ్వరులై పిల్లలు తిరుగుతున్నారు. అందరూ తిరుగుతున్నారు. సో, హ్మ్. మనం అదే తప్ప వీళ్ళు కూడా చేయకూడదని నేను చెప్తాను. భోగాపురంలో ఏమైనా వెంచర్స్ ఉన్నాయా మీకు? ప్రెజెంట్ రన్నింగ్ ఒక వెంచర్ అవుతుంది. హ్మ్. ఇంకా నెక్స్ట్ మంత్‌లో ఫేజ్ 2 రెడీ చేస్తున్నాం. హ్మ్. ఎవరైనా సరే కావాలంటే తీసుకోవాలంటే మేము సజెస్ట్ చేస్తాం. ముందు హ్మ్. వెంచర్ గురించి నేను చెప్పను. ఇందాక ఆల్రెడీ చెప్పాను. హ్మ్. అసలు తీసుకుంటే అసలు ఏముంటది? హ్మ్. ఎందుకు తీసుకోవాలనేది క్లియర్‌గా నేను హ్మ్. చూపిస్తానండి. రండి ఫ్రీగా హ్మ్. మా కార్‌లో తీసుకెళ్తాం, చూపిస్తాం. హ్మ్. కలిసి భోంచేద్దాం, కూర్చుందాం. హ్మ్. అసలు ఏం జరుగుతుందో చూపిస్తాను. తర్వాత వాళ్ళకి ఎక్కడంటే అక్కడ తీసుకోవచ్చు. ఓకే. కానీ నేను గైడ్ చేస్తాను.